కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆయా కంపెనీలు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యాభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు తోడైతే పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం లభిస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సమాజాభివృద్ధికి వెచ్చించే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని సీఎం అన్నారు. విద్యాభివృద్ధికి 110 కోట్లు ఇచ్చేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్తు తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కంపెనీలు సీఎస్ఆర్కు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తుందని సీఎం తెలిపారు. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకుని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం, కంపెనీలు కలిసి తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేలా తయారు చేద్దామని సీఎం అన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్తు తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో హైదరాబాద్ నగరంలోనే 44% ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం గుర్తు చేశారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వస్తువులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలన్నారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని సీఎం తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకుని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జలవనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చునని సీఎం తెలిపారు. ఇప్పటికే రహేజా గ్రూప్ 50 కోట్లు, రాంకీ గ్రూప్ 50 కోట్లు, యశోదా ఫౌండేషన్ 10 కోట్ల రూపాయలు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయన్న సీఎం వారికి అభినందనలు తెలిపారు. కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటివరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.